అందరికీ నమస్కారం. నేను మీ విశ్వం. ఈరోజు మీ అందరికీ మరో కొత్త కథ చెప్పబోతున్నాను. అనగనగనగా శంతనుడు అనే ఒక మహా బుద్ధిశాలి అయిన మహారాజు ఉండేవాడు. ఆయన తన ప్రజలను ఎంతో బాగా పరిపాలిస్తున్నా సరే, ఇంకా ఏదో చేయాలని ఆరాటపడుతూ ఉండేవాడు. ఒకసారి దేశ పర్యటన చేస్తూ ఒక ఆశ్రమానికి వెళ్లి తన ఆవేదనని అక్కడున్న మునివరులతో పంచుకుంటాడు. ఏ మహారాజా, మీ సభలో మంచి సలహాలిచ్చే మంత్రులు ఉన్నారు కదా, ఇంకా ఎందుకు అంతగా దిగులు పడుతున్నారని అంటాడు ఆ మునీశ్వరుడు. ఉన్నా సరే, ఇంకా మెరుగైన ఆలోచనలతో ఏ విధమైన సమస్యలనైనా సరే అధిగమిస్తూ ప్రజలను గొప్పగా పాలించాలని నాకెప్పుడూ అనిపిస్తుంటుంది అని అంటాడు మహారాజు. రాజుగారి సత్సంకల్పానికి ముగ్ధులైన మునివర్యులు, నా తపశ్శక్తితో సాధించిన గొప్ప సలహాలు ఇచ్చే ఒక అద్భుతమైన యంత్రం ఉంది, అది మీకు ఇస్తాను, నేను మరణించే వరకు మాత్రమే అది పనిచేస్తుందని చెప్పి ఆ యంత్రాన్ని రాజుగారికి ఇవ్వబోతారు. నన్ను క్షమించాలి, నేను ఆ యంత్రాన్ని తీసుకోబోవడం లేదు మునివర్య. ఈ భూమి మీద ఏ జీవరాశికి లేని ఆలోచన శక్తి కేవలం మనుషులకు మాత్రమే ఉందని, మానవులది ఉత్కృష్టమైన జన్మ అని అంటుంటారు. మీ తపశక్తితో తయారైన ఈ యంత్రాన్ని వాడడం వలన నా సహజ ఆలోచన శక్తి సన్నగిల్లిపోయి భవిష్యత్తులో నేను జంతువు కన్నా హీనంగా తయారవుతానంటూ ఆ యంత్రాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తారు మహారాజు. అలా మనం కూడా కృత్రిమ మేధస్సైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని మితిమీరి వినియోగిస్తూ మన సహజ ఆలోచన శక్తిని కోల్పోకూడదు. ఇదే విశ్వంబరి విశ్వం మాట. ఈ మాటల్ని మూటగట్టుకోవాలంటే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.